శుభోదయం మిత్రులారా. ఈరోజు పద్య కవిత్వము ఎండ. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి ఎండ గురించి ఒక చిన్న పద్యం. పల్లెలు మాడుచున్నవిట పచ్చని పైరుల జాడలేదుగా, తల్లియు చెల్లి కానరిట తాపము తాకని కొద్ది చోటు, ఓ వల్లరి కానరాదు తలవంపుల పాలగు పంచనున్న ఈ మల్లెలు ఎర్రబారినవి మాపటి వేళకు మండుటెండలో. మిత్రులారా, ఈ పద్యభావం ఎండ గురించి కనుక ఒక పల్లెటూరులో, అంటే దాదాపు చాలా పల్లెటూర్లలో ఉన్నాయి, ప్రస్తుతం ఒక పల్లెటూరు గురించి మనం విశ్లేషించుకుంటే, పల్లెలు మండుచున్నవిట, పల్లెళ్ళు మండిపోతున్నాయి వేడికి. పచ్చని పైరుల జాడలేదుగా, పచ్చని పంట కనిపించడం లేదు. తల్లియు చెల్లి కానరిట తాపము తాకని చోటు. తాపము అంటే మనకి వేడిమి. ఈ వేడిమి లేకుండా ఉండే చోటు, ఈ పల్లెల్లో మారుమూల ఉండే చోట వాళ్ళకి ఏదో ఏ విధమైనటువంటి సాయమో అందక ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకున్న వారికి ఆ అవకాశమే దొరకడం లేదు. తాపము దాకని కొద్ది చోటు కూడా కనిపించడం లేదు. ఓ వల్లరి కానరాదు. వల్లరి అంటే పూల గుత్తులు. ఎక్కడుంటాయి ఇంకా పూల గుత్తులు కూడా వాడిపోతున్నాయి. తలవంపుల పాలగు. చాలా అవమానంగా ఉంది బ్రతుకు. ఎలా బ్రతకాలి? పంచనున్న ఈ మల్లెలు ఎర్రబారినవి. పంచలో అంటే చిన్న ఇల్లు, వాకిటి, ఆ వాకిటి దగ్గర పంచ ఉంటుంది. ఆ పంచ దగ్గర మల్లెలు చెట్టు వేసుకుంటారు. ఆ మల్లెలు ఎర్రబారినవి, ఎర్రగా వచ్చేసేయట. మల్లెపూలు కూడా ఎర్రగా మారేంతగా ఎండ కాస్తుంది. మాపటి వేళకు మండుటెండలన్. ఈ మండుటెండలకు మల్లెలు కూడా ఎర్రగా వచ్చాయండి, మా పరిస్థితి ఇది, ఇబ్బందులు పడుతున్నామంటూ వారి గోడును ఈ పద్య రూపంలో వినిపించాను. మిత్రులు చదివి మీరు నాకు ఆశీర్వాదం ఇస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే.